కానీ ఓవర్ ఎక్స్పెక్టేషన్ చేసుకుంటే కష్టం, కానీ మామూలుగా చూస్తే కనుక ఒక మంచి హిట్ సినిమా. మూవీ అయితే హిట్ అన్న ఒక మాటలో చెప్పాలంటే. మంచి బ్లాక్ బస్టర్ పడింది సమంతకి, సమంత గారి కెరీర్కి. సో సమంత మీద ఒట్టు, ఈ సినిమా సూపర్ హిట్. థ్యాంక్ యూ. చాలా బాగుంది. సమంత మీద ఒట్టు, మా ఇంటి బంగారం సూపర్ హిట్. హలో రండి ఒకసారి. ఓకే రెడీయా? మా ఇంటి బంగారం సినిమా సమంత. మామూలుగా అయితే హీరోలు అయితే వన్ మ్యాన్ షో అంటారు, ఇది వన్ ఉమెన్ షో. విజయశాంతి లేడీ సూపర్ స్టార్ అయితే సమంత ఈ సినిమాతోటి లేడీ పవర్ స్టార్ అని చెప్పవచ్చు. ఆ ఫైట్స్ కానీ ఆ సినిమాకి సంబంధించి తను మేకూరైనటువంటి విధం కానీ నిజంగా అద్భుతం చెప్పవచ్చు. సమంతకి మళ్ళీ ఖచ్చితంగా ఒక నేషనల్ అవార్డు వచ్చేటువంటి యాక్టింగ్ ఇరగదీసిన సినిమా లోపల. ఇక మిగతా ఎవరు కనబడారు సినిమా లోపల, ఓన్లీ సమంతనే. ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా సమంతనే. ఫైట్స్ కానీ యాక్టింగ్ కానీ సీన్స్ కానీ నిజంగా అద్భుతం. డైరెక్షన్ కూడా చాలా బాగుంది. బీజిఎం కూడా సీట్లోంచి లేచి సినిమా చూస్తారు. కొన్ని సందర్భాల లోపల ఇన్వాల్వ్ అయిపోయి సమంత యాక్టింగ్కి కన్నీళ్ళు పెట్టుకునేటువంటి సిచ్యువేషన్ కూడా సినిమా లోపల ఉంది. మహిళలు మాత్రం ఖచ్చితంగా 100% సినిమా అందరికీ నచ్చుతుంది. ఈ ఎవరికి నచ్చేది అనేటువంటి పరిస్థితి లేదు. సినిమా చాలా బాగుంది. అందరూ కూడా థియేటర్కి వచ్చి సినిమా చూడవచ్చు. థియేటర్లో చూడాల్సి ఎక్స్పీరియన్స్ చేయాల్సిన సినిమా ఈ మా ఇంటి బంగారం. ప్రతి ఇంటికి మహాలక్ష్మే కాదు కాళికాదేవి కూడా ఉండాలి అనేటువంటి మెసేజ్ నిజంగా సినిమాలో అద్భుతం. ఈ కాన్సెప్ట్ మాత్రం నిజంగా అద్భుతం. మహాలక్ష్మిలే కాదు కాళికాదేవులు కావాలి. ఇంటికి రక్షించడానికి మగవాళ్ళే కాదు ఆడవాళ్ళు కూడా ఇంటికి రక్షణ ఉంటారని చెప్పి సినిమా బాగా 3.5. అదే అన్ని క్యారెక్టర్లు ఉన్నాయి కానీ సమంత యాక్టింగ్లో అందరు కూడా ఓవర్ స్టార్ అయిపోయారు. సమంతని చూస్తున్నప్పుడు వేరే ఎవరు కనబడరు. ఆ క్యారెక్టర్లో మిగతా వాళ్ళందరూ లీనమైపోయారు. సినిమా బాగుంది. శ్రీముఖి ఎంటర్టైన్మెంట్ ఉంది. సమంత